వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. నెయ్యిలో ఎలాంటి కల్తీ లేదంటూ తేల్చి చెప్పిన సిబిఐ. పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తిరుమల తిరుపతి లడ్డు తయారీలో నెయ్యి కల్తీకి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. అయితే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని వచ్చిన ఈ ఆరోపణపై సిబిఐ రంగంలోకి దిగింది. సిబిఐ తన దర్యాప్తులో నెయ్యిలో ఎలాంటి కల్తీ లేదని నిర్ధారించడంతో ఇది కుట్ర ప్రభుత్వానికి ఆహ్, గట్టి షాక్‌గా మారినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదంపై అనవసరంగా ఆరోపణలు చేసి ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చారంటున్నారు. లడ్డు తయారీలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు తయారై నెయ్యిని వాడుతున్నారంటూ ఆయన చేసిన ఆరోపణలు నిరాధారమైనవని సిబిఐ నివేదిక స్పష్టం చేసిందని చెప్తున్నారు. అలాగే ఎన్టీబీ టెస్ట్ రిపోర్టులు కూడా దీనికి సమర్థిస్తున్నాయని చెప్తున్నారు. ఇక పాల ఉత్పత్తులపై అనుభవం కలిగిన నిపుణులు కూడా ఈ విషయంపై స్పందిస్తూ నెయ్యిలో జంతువుల కొవ్వు ఆనవాళ్లు లేవని స్పష్టం చేశారు. ఎన్టీబీ టెస్ట్ రిపోర్టుల ప్రకారంగా నెయ్యిలో మిల్క్ ఫ్యాట్ సుమారుగా 99 వరకు ఉందనైతే, అలాగే జంతు కొవ్వు ఎలాంటి సూచనలు లేవనైతే వారు పేర్కొన్నారంటున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ మార్కెటింగ్ విభాగం ఎవరైనా సరఫరాలో నెయ్యిలో కల్తీ చేసే స్థాయికి దిగజారకుండా ఉండటానికి చర్యలు తీసుకోవాలని సూచించింది. టీటీడీ నుంచి తిరస్కరించబడిన 4 ట్యాంకర్ల నెయ్యి శాంపిల్స్‌పై సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని నిపుణులు చెప్పారంటున్నారు. దీంతో పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం అపవిత్రం చేయడంలో చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని విమర్శలు వస్తున్నాయి. భక్తులు, ఆధ్యాత్మికత వేత్తలు కూడా చంద్రబాబు గారు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.